వెల్కమ్ టు ఐఏసీఈ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జీ ఈజ్ ఇన్ న్యూస్. సో ఎన్ఎస్జీ న్యూస్లో ఉండడానికి కారణం ఆర్ఆర్యు, దాని పేరు రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇటీవల రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ మరియు ఇంకా ఏ సంస్థ కలిసి ఏ సిస్టమ్ కలిసి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయంటే ఎన్ఎస్జీ, నేషనల్ సెక్యూరిటీ గార్డ్. ఈ ఒప్పందం వెనకాల ఉన్న మెయిన్ ఉద్దేశం ఏంటంటే కౌంటర్ టెర్రరిజం, అంటే ఏదైతే ఆతంకవాదులు ఉన్నారో, టెర్రరిస్టులు ఉన్నారో, సో వాళ్ళకి తగిన విధంగా కౌంటర్ ఆపరేషన్స్ చేయడం, ఎక్స్ప్లోజివ్ గురించి సంబంధించిన డేటాని కలెక్ట్ చేయడం, దాని గురించి అప్డేటెడ్ టెక్నాలజీని డెవలప్ చేయడం, అండ్ దానితో పాటు యాంటీ హైజాకింగ్ ఆపరేషన్స్ గురించిన డేటా, యాంటీ హైజాకింగ్ ఆపరేషన్స్ ఒకటి, అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లోజివ్ గురించిన ఇన్ఫర్మేషన్ ఒకటి, కౌంటర్ టెర్రరిజం అనే 3 విషయాల మీద ఇటీవల రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ అండ్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఈ రెండు కూడా ఒప్పందం కుదుర్చుకున్నాయి. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. అలాగే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది నేషనల్ సెక్యూరిటీ గార్డు, రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ, ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భారతదేశ యొక్క రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర వహిస్తాయి కాబట్టి వీటి గురించి కొంత ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అనేది మనకి ఎప్పుడు ఏర్పడింది అంటే 1986, 1986లో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ చట్టం ప్రకారం, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ యాక్ట్ 1986 ప్రకారం ఇది ఏర్పడింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్, ఎన్ఎస్జీ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి ఎక్కడ ఉంది అంటే గురుగ్రామ్, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ హర్యానా. సో హర్యానాలోని గురుగ్రామ్ ప్రాంతంలో మనకి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. అండ్ ఇది ఏర్పడడానికి రీజన్ ఏంటంటే 1984లో జరిగిన ఆపరేషన్ బ్లూ స్టార్. సో 1984లో పంజాబ్లోని అమృత్సర్లో జరిగిన ఆపరేషన్ బ్లూ స్టార్ అనే దాని వల్ల 1986 ఎన్ఎస్జీ గార్డ్ యాక్ట్ ప్రకారం ఎన్ఎస్జీ హర్యానాలోని గురుగ్రామ్ కేంద్రం కింద ఏర్పడడం జరిగింది. అప్పటి నుంచి 1986లో ఒకసారి దాని పేరు ఆపరేషన్ బ్లాక్ థండర్, 1986లో దాని యొక్క మొట్టమొదటి ఆపరేషన్ని స్టార్ట్ చేసింది ఆపరేషన్ బ్లాక్ థండర్ అని చెప్పి. దాని తర్వాత 1990లో ఒక ఆపరేషన్ని చేపట్టింది. అలా ఎన్ఎస్జీ, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ లేదా బ్లాక్ క్యాట్స్ అని కూడా పిలవచ్చు, వీళ్ళు ఇండియాలో పాపులర్ అవ్వడానికి కారణం ముంబై అటాక్స్. సో ముంబై అటాక్స్ జరిగినప్పుడు ఆపరేషన్ థండర్ బోల్ట్ అనే పేరుతో ఎవరైతే ఎన్ఎస్జీ ముంబైలోని పీపుల్ని కాపాడారో, సో అప్పటి నుంచి వీళ్ళు ఇండియాలో చాలా ఎక్స్పోజ్ అయ్యారు, పాపులర్ అయ్యారని చెప్పొచ్చు. సో దట్ ఈస్ about that national security guard. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ. సో రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ యొక్క హెడ్ క్వార్టర్స్ ఇది ఎక్కడుందంటే మనకి గాంధీనగర్ ఇన్ గుజరాత్. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి గాంధీనగర్ ఇన్ గుజరాత్లో ఉంది. డిఫెన్స్కి సంబంధించి డేటాని, ఎక్స్ప్లోజివ్స్ కానీ, టెర్రరిజం కానీ, హైజాక్కి సంబంధించి కానీ ఏదైనా సరే సెక్యూరిటీ పరంగా టెక్నాలజీని డెవలప్ చేయడానికి, భారతదేశ రక్షణ రంగంలో సాంకేతికతని అభివృద్ధి చేయడానికి ఉన్న మెయిన్ యూనివర్సిటీ ఏది అంటే రాష్ట్రీయ రక్షణ యూనివర్సిటీ. సో ఇది ఎక్కడుందంటే మనకి గాంధీనగర్ ఇన్ గుజరాత్ ఏరియాలో ఉంది. అలాగే ఇండియాలో చాలా పాపులర్ అయిన ఒక సిస్టమ్ని ఏర్పరిచింది, దాన్నే శాస్త్ర సిస్టమ్ అని కూడా పిలవచ్చు, శాస్త్ర. సో ఇక్కడ అర్థం ఏంటంటే ఆల్రెడీ చెప్పాను, భారతదేశ రక్షణ రంగంలో భద్రతని కల్పించడానికి సాంకేతికతని అభివృద్ధి చేయడం, అంటే సెక్యూరిటీని డెవలప్ చేయడం కోసం, సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయడం కోసం టెక్నాలజీని ఎక్కువగా డెవలప్ చేసేది ఏది అంటే మనకి రాష్ట్రీయ రక్షణ యూనివర్సిటీ అని చెప్పొచ్చు. అది స్టార్ట్ చేసింది శస్త్ర. సో శస్త్ర అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఎస్ అంటే సెక్యూరిటీ అండ్ సైంటిఫిక్, సెక్యూరిటీ అండ్ సైంటిఫిక్ టెక్నాలజీ రీసెర్చ్ అసోసియేషన్, సెక్యూరిటీ అండ్ సైంటిఫిక్ టెక్నాలజీ రీసెర్చ్ అసోసియేషన్ అనేది శస్త్ర యొక్క అబ్రివేషన్. దీన్ని రూపొందించింది, దీన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే రాష్ట్రీయ రక్షణ యూనివర్సిటీ, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ గాంధీనగర్ ఇన్ గుజరాత్. సో ఇది టోటల్గా వీటి గురించి. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇటీవల నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఎవరితో ఒప్పందం కుదుర్చుకున్నారు అని అడిగితే సో డైరెక్ట్గా ఆన్సర్ రాష్ట్రీయ రక్షణ యూనివర్సిటీ. ఇటీవల నేషనల్ సెక్యూరిటీ గార్డ్, రాష్ట్రీయ రక్షణ యూనివర్సిటీ ఈ రెండు కూడా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ముఖ్యంగా ఏ అంశాల గురించి అంటే యాంటీ టెర్రరిజం గురించి,
నెక్స్ట్ వచ్చేసి హైజాకింగ్, యాంటీ హైజాకింగ్ గురించి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లోజివ్ గురించి మాట్లాడడం జరిగింది. అలాగే ఇటీవల రాష్ట్రీయ రక్షణ యూనివర్సిటీ, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ రెండు న్యూస్లో ఉన్నాయి. ఈ రెండింటి కూడా ఎవరి అండర్లోకి వస్తాయి, ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది, ఎవరి అథారిటీలోకి వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, MHA, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కిందకి రాష్ట్రీయ రక్షణ యూనివర్సిటీ అండ్ NSG కూడా వస్తాయి. ప్రస్తుతం హోంశాఖ మంత్రిగా మనకి వర్క్ చేస్తున్నది అమిత్ షా. సో మనకి హోంశాఖ మంత్రిగా ఉన్నది, హోమ్ మినిస్టర్గా ఉన్నది అమిత్ షా. ఈ రెండు కూడా మినిస్ట్రీ హోమ్ అఫైర్స్ కిందకు వస్తే రాష్ట్రీయ రక్షణ యూనివర్సిటీ గుజరాత్లోని గాంధీనగర్లో ఉంది. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ 1986లో ఏర్పడింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి స్టేట్ అడిగితే హర్యానా అని పెట్టచ్చు, లేకపోతే గురుగ్రామ్ అని కూడా పెట్టచ్చు. అలాగే వీళ్ళు చేసిన వాటిల్లో కల్లా ఆ పాపులర్ ఆపరేషన్ ఏదంటే ముంబైలో జరిగిన ఆపరేషన్ థండర్ బోల్ట్ అనే ఏదైతే ఉందో అది నేషనల్ సెక్యూరిటీ గార్డ్ చేసిన అన్ని ఆపరేషన్లో కల్లా చాలా పాపులర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ కరెంట్ అఫైర్ ఫస్ట్ వచ్చి ఘర్ ఘర్ రేషన్ ప్రోగ్రామ్. సో ఘర్ ఘర్ రేషన్ ప్రోగ్రామ్ అనేది ఇటీవల కరెంట్ అఫైర్లో ఉంది. సో దీనికి కారణం వచ్చేసి IDFC బ్యాంక్. సో దీన్ని గుర్తుపెట్టుకోండి, IDFC బ్యాంక్ అంటే ఇండస్ట్రీస్ ఫినాన్స్ కార్పొరేషన్ డిపెండ్స్ ఆన్ బ్యాంక్ ఇది. IDFC బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంది. ఇటీవల IDFC బ్యాంక్ ఫస్ట్ బ్యాంక్ అనేది ఏం చేసింది అంటే కోవిడ్ కారణంగా ఎవరైతే 50,000 కన్నా లో ఇన్కమ్ ఉన్న వాళ్ళు, 50,000 కన్నా తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారో సో అలాంటి వాళ్ళందరికీ కూడా రేషన్ కిట్ ఏదైతే ఉంటుందో ఆ రేషన్ కిట్ని ప్రొవైడ్ చేయబోతున్నారు. సో దాని పేరే ఘర్ ఘర్ రేషనా ప్రోగ్రామ్. సో దీనికంటూ ఆ కంపెనీ లేదా ఆ బ్యాంక్ యొక్క ఎంప్లాయర్స్ 1 month శాలరీ ఎంతైతే ఉందో సో అంత మనీని ఘర్ ఘర్ రేషన్ ప్రోగ్రామ్కి కాంట్రిబ్యూట్ చేయబోతున్నారు. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. సో మళ్ళీ చూద్దాం, ఇటీవల ఘర్ ఘర్ రేషన్ ప్రోగ్రామ్ అనేది న్యూస్లో ఉంది. దానికి కారణం ఏ బ్యాంక్ అంటే IDFC ఫస్ట్ బ్యాంక్ అని గుర్తుపెట్టుకోండి. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ముంబైలో ఉంది. అండ్ ఆల్రెడీ ఇక్కడే ఉంది రేషన్ ప్రోగ్రామ్ అని చెప్పి. అంటే ఇది ఎవరు ఎలిజిబుల్, ఎవరు లబ్ధిదారులు అంటే 50,000, 50,000 కన్నా ఇన్కమ్ ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళకి రేషన్ కిట్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. ఆల్రెడీ రేషన్స్ గురించి ఇండియాలో ఇప్పుడు పెద్ద ఒక ఇష్యూనే నడుస్తుంది, అది ఢిల్లీలో. సో ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అయిన అరవింద్ కేజ్రీవాల్ గారు రేషన్ గురించి ఒక ఇనిషియేటివ్ స్కీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నారు. డోర్ స్టెప్ రేషన్ డెలివరీ స్కీమ్ అని. అంటే ఇంటి వద్దకే డెలివరీ చేయాలి రేషన్స్ని అని చెప్పేసి డోర్ స్టెప్ రేషన్ డెలివరీ స్కీమ్ అనే దాన్ని ఇటీవల ఏ చీఫ్ మినిస్టర్ అనౌన్స్ చేశారంటే ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్. అందుకు గాను సెంట్రల్ గవర్నమెంట్ వర్సెస్ ఢిల్లీ అనే ఒక వాదన నడుస్తుంది. అక్కడున్న పాలిటిక్స్ వల్ల అది ఇంకా ఆ స్కీమ్ అనేది అమలు కాలేదు. బట్ అది న్యూస్లో ఉండడం వల్ల మనం గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల వార్తల్లో నిలిచిన డోర్ స్టెప్ రేషన్ డెలివరీ స్కీమ్ అనేది ఏ ప్రాంతానికి సంబంధించింది అంటే ఢిల్లీ ప్రాంతానికి సంబంధించింది. అలాగే ఢిల్లీ సీఎం వచ్చేసి మనకి అరవింద్ కేజ్రీవాల్. దాన్ని పక్కన పెడితే ఆల్రెడీ ఇండియాలో సక్సెస్ఫుల్గా ఇలా డోర్ స్టెప్ డెలివరీ అనే దాంట్లో ఒక స్టెప్ ముందుకేసిన స్టేట్ ఏది అంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్లో మొబైల్ డిస్పెన్సరీ యూనిట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. MDU అనొచ్చు, మొబైల్ డిస్పెన్సరీ యూనిట్స్. అంటే మనకి ఏవైతే రేషన్ డెలివరీ చేస్తారో దానికి సంబంధించిన వెహికల్స్ని సో ఇటీవల ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించి ఉన్నారు. సో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో రేషన్కి సంబంధించి ఒక ఇనిషియేటివ్ అనేది స్టార్ట్ అయ్యింది. దాని తర్వాత ఇంకా కొన్ని స్టేట్స్ కూడా ఈ రేషన్ గురించి కొన్ని ఇనిషియేటివ్ స్కీమ్స్ని ప్రపోజ్ చేశాయి. అలా ప్రపోజ్ చేసి వివాదాస్పదంలో ఉన్న ప్రాంతం ఏది అంటే ఢిల్లీగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ మొత్తం స్కీమ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఘర్ ఘర్ రేషన్ ప్రోగ్రామ్. ఇలాంటి ఎగ్జాక్ట్గా పదాల మీదే ఇంకొక స్కీమ్ కూడా ఉంది, ఘర్ ఘర్ ఔషధి యోజన. ఘర్ ఘర్ ఔషధి యోజన మెడికల్కి సంబంధించి రాజస్థాన్ అండ్ రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ అశోక్ గెహ్లాట్. ఘర్ ఘర్ రేషన్ ప్రోగ్రామ్ అనేది IDFC బ్యాంక్కి సంబంధించి. IDFC బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ముంబైలో ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ఈజ్ ఇన్ న్యూస్. సో యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ న్యూస్లో ఉంది. సో దీనికి కారణం సెంట్రల్ అమెరికాకి చెందిన రెబ్కా గ్రీన్స్పాన్ అనే వ్యక్తి న్యూస్లో ఉండడమే. ఆమె పేరు వచ్చేసి మనకి రెబ్కా గ్రీన్స్పాన్. సో రెబ్కా గ్రీన్స్పాన్ సెంట్రల్ అమెరికన్కి చెందిన వ్యక్తి. ఇటీవల సో యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్కి గాను ఈమె హెడ్గా అపాయింట్ అయ్యారు. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్.
అలాగే మనకు ఆల్రెడీ తెలుసు యునైటెడ్ నేషన్ ట్రేడ్ అండ్ కాన్ఫరెన్స్ వచ్చేసి 1964లో ఏర్పడింది, 1964లో ఏర్పడింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ప్రస్తుతం జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా యునైటెడ్ నేషన్కి సంబంధించిన మెంబర్ ఆఫ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో సో వాటికి సంబంధించిన ట్రేడ్ కానీ, వ్యాపారం కానీ, పెట్టుబడులు కానీ, ఇన్వెస్ట్మెంట్ కానీ, ట్రేడ్ కానీ, లావాదేవీలు కానీ, ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా మెయిన్ హ్యాండిల్ చేసేది ఏది అంటే యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. అలాంటి యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్కి ఇటీవల సెంట్రల్ అమెరికాకి చెందిన రెప్కా అనే వ్యక్తిని హెడ్గా నియమించడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. సో మొత్తంలో గుర్తుపెట్టుకోవాల్సింది రెప్కాని దేనికి అపాయింట్ చేశారంటే సో యుఎన్టీడీ ద ట్రేడ్ అండ్ డెవలప్మెంట్కి హెడ్గా అపాయింట్ చేయడం జరిగింది. ఎవరు ఈ తీర్మానాన్ని నిర్ణయించారంటే ప్రస్తుతం ఉన్న యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ దీన్ని తీర్మానించడం జరిగింది. యుఎన్ సెక్రటరీ జనరల్ వచ్చేసి మనకి ఆంటోనియో గుటెరెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి యుఎన్ డే అనేది గుర్తుపెట్టుకోవాలి, ఆల్రెడీ మీకు తెలుసు యుఎన్ డే వచ్చేసి October 24. సో ఈ మధ్యన మనకి యునైటెడ్ నేషన్స్ అనేవి ఎక్కువగా న్యూస్లో కనిపిస్తూ ఉన్నాయి. రీసెంట్గా నిన్న కూడా మనం ఒక కరెంట్ అఫైర్ చూసాం, దానికి సంబంధించిన వ్యక్తి ఎవరు అంటే నాగరాజ్ నాయుడు. సో కే నాగరాజ్ నాయుడు న్యూస్లో ఉండడం కూడా చూసాం. ఎందుకంటే ఈయన ఇండియన్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అయిన నాగరాజ్ నాయుడిని యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఇండియాస్ డిప్యూటీ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ మెంబర్ ఆఫ్ యుఎన్గా ఇటీవల నియమించడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. అంతకు ముందర ఏం చూసాము అంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీని న్యూస్లో చూసాం. ఎందుకంటే ఇటీవల యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్గా మాల్దీవ్స్కి చెందిన ఫారెన్ మినిస్టర్ అబ్దుల్లా షహీద్ అనే ఆయన అపాయింట్ అయ్యారు. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆయన అబ్దుల్లా షహీద్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్గా ఎన్నికవడం, దాని తర్వాత ఆయన తీర్మానంతోనే నాగరాజు నాయుడు ఇండియన్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సో ఇండియాస్ డిప్యూటీ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ మెంబర్ ఆఫ్ యుఎన్గా ఎన్నిక కావడం, దాని తర్వాత రెప్కా సెంట్రల్ అమెరికాకి చెందిన రెప్కా గ్రిన్స్పాన్ అనే ఆమె న్యూస్లో ఉండడం. దీనికి కారణం షీ అపాయింటెడ్ యాజ్ ద హెడ్ ఆఫ్ యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. అలాగే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. ఎస్టాబ్లిష్ అయింది 1964లో. అలాగే యుఎన్ ఎస్టాబ్లిష్ అయింది 1945లో. అలాగే టోటల్గా యునైటెడ్ నేషన్ మెంబర్స్ ఎంతమంది అంటే 193, 193 మంది యునైటెడ్ నేషన్ సభ్యులుగా ఉన్నారు. అలాగే యునైటెడ్ నేషన్స్ యొక్క అధికారిక భాషలు ఎన్ని అంటే 6గా మనం చెప్పుకున్నాం. రీసెంట్గా ఈ మంత్లో మనం రష్యన్ లాంగ్వేజ్ డే, యునైటెడ్ అధికారిక భాష అయిన రష్యన్కి సంబంధించి రష్యన్ లాంగ్వేజ్ డే గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది ఇదే మంత్లో. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇటీవల రెప్కా గ్రిన్స్పాన్ అనే వ్యక్తి దేనికి హెడ్గా అపాయింట్ అయ్యారు అని యుఎన్ సంస్థలు ఇస్తే మాత్రం యుఎన్ యొక్క ట్రేడ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి దాని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా జెనీవాలో ఉంది. లేదా రెప్కా ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే సెంట్రల్ అమెరికాకి చెందిన వ్యక్తిగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి డేకి సంబంధించి ఆల్రెడీ నిన్న మనం డిస్కస్ చేసాం. June 12th దేనికి సంబంధించింది అంటే వరల్డ్ ఎగెనెస్ట్ చైల్డ్ లేబర్ డే అని చెప్పేసి మనం దాన్ని డిస్కస్ చేసాం. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ రికగ్నైజ్ చేసింది అని. అలాగే దాని నెక్స్ట్ డే June 13th వచ్చేటప్పటికి మనకి అవేర్నెస్ డే దేనికి సంబంధించి అంటే ఇంటర్నేషనల్ ఆల్బినిజం అవేర్నెస్ డే. సో ప్రతి సంవత్సరం కూడా 13th June అనేది దేనిగా రికగ్నైజ్ చేయబడింది అంటే ఆల్బినిజం అవేర్నెస్ డేగా. అండ్ నెక్స్ట్ దీని యొక్క థీమ్ వచ్చేటప్పటికి స్ట్రెంగ్తెన్ బియాండ్ ఆల్ ఆడ్స్. సో స్ట్రెంగ్తెన్ బియాండ్ ఆల్ ఆడ్స్ అనేది దీని యొక్క థీమ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. సో జనరల్గా మీరు ఇక్కడ పిక్చర్లో చూడొచ్చు, ఆల్బినిజం అంటే తెలుగులో బొల్లి అంటాం. లేకపోతే ఎక్కువగా మెలనిన్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల, హైపర్ మెలనిన్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల కూడా మనకి కలర్లెస్ హెయిర్ కానీ, ఐస్ కలర్ మారిపోవడం కానీ, మొత్తం ఇలా పేలుల స్కిన్ రావడం కానీ, సో ఇవన్నీ జరుగుతాయన్నమాట. సో దాన్ని ఆల్బినిజం కింద రికగ్నైజ్ చేశారు. సో చాలా కంట్రీస్లో ఇది ఒక జెనెటికల్ డిజార్డర్ అని చెప్పి కూడా డిస్కస్ చేయడం జరిగింది. వాట్ ఎవర్ మేబీ ఆల్బినిజం అంటే మీకు వెంటనే ఇట్లాంటి ఒక పిక్చర్ గుర్తొస్తే సో June 13th దీని అవేర్నెస్ కోసం దీన్ని రికగ్నైజ్ చేశారని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. స్ట్రెంగ్త్ అండ్ బిహైండ్ ఆల్ ఆడ్స్ అనేది దీని యొక్క థీమ్గా ఉంది. అలాగే దీన్ని ఎవరు రికగ్నైజ్ చేశారు అనేది కూడా ముఖ్యమే. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ 2013లో
2014లో సో దీన్ని రికగ్నైజ్ చేసింది. ఆల్బినిజం అనేది ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉంది, సో దీన్ని అవేర్నెస్ కల్పించాలి, సో దీని నుంచి పీపుల్ని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పేసి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ 2014లో రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ప్రతి సంవత్సరం 2015 నుంచి 2015 నుంచి ప్రతి సంవత్సరం కూడా 13th జూన్న ఇంటర్నేషనల్ ఆల్బినిజం అవేర్నెస్ డే అనే దాన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది లేదా గుర్తించడం జరిగింది. ఇది దీని యొక్క ఇంపార్టెన్స్. సో ఎందుకు యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఈ డిక్లరేషన్ చేసింది అంటే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, వరల్డ్ వైజ్గా చూసుకుంటే ప్రతి 17,000 మందిలో ఒకరికి అంటే ఎవ్రీ 17,000 మెంబర్స్ ఒక మెంబర్కి ఖచ్చితంగా ఆల్బినిజం అనేది ఎఫెక్ట్ అవుతుంది, ఆల్బినిజం బారిన పడ్డారు అని చెప్పేసి యుఎన్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఒకటి వచ్చేసి యూరోపియన్ కాంటినెంట్, ఒకటి యూరప్ ఖండము అండ్ రెండోది వచ్చేసి ఆఫ్రికా. ఈ రెండు ఖండాల్లో కూడా ఎక్కువగా మనకి ఆల్బినిజం బాధితులు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఒకటి యూరప్ అండ్ రెండోది వచ్చేసి ఆఫ్రికా. ఇండియా విషయానికి వస్తే ఇండియాలో కూడా ఆల్బినిజం బాధితులు ఉన్నారు. దాదాపుగా ఇండియా అఫీషియల్ లెక్కల ప్రకారం 20 లక్షల మంది, భారతదేశ జనాభాలో 20 లక్షల మంది ఇప్పటిదాకా ఆల్బినిజంకి గురి అయిన వాళ్ళలో ఉన్నారు. సో ఇది వాళ్ళ యొక్క మెయిన్ డేటా అని చెప్పొచ్చు పాపులేషన్ పరంగా చూస్తే. సో వీళ్ళల్లో ఇదే కాకుండా ఈ ఆల్బినిజం ఎఫెక్ట్కి గురైన వాళ్ళు ఎక్కువగా దేని వల్ల చనిపోతున్నారు అంటే స్కిన్ క్యాన్సర్ వల్ల చనిపోతున్నారని యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ డిక్లేర్ చేసింది. స్కిన్ క్యాన్సర్ వల్ల 30 to 40 years మధ్యలో చనిపోతున్నారని. సో దీనికోసం ఇదొకటి చెప్పి, అండ్ రెండోది వచ్చేటప్పటికి వరల్డ్ వైడ్గా ఏ కంట్రీ చూసినా వీళ్ళ మీద డిస్క్రిమినేషన్ అనేది ఎక్కువ అయింది. సో ఆ డిస్క్రిమినేషన్ అనేది తగ్గించడం కోసం ముందుకొచ్చిన ఇంకొక సంస్థ వచ్చేసి యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్ కౌన్సిల్. సో యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్ కౌన్సిల్ జెనీవా కేంద్రంగా 15th March 2006 2006లో ఏర్పడింది. యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్ కౌన్సిల్ అనేది 2006లో జెనీవా కేంద్రంగా ఏర్పడింది. ఇది 2013 2013లో ఒక తీర్మానాన్ని తీసుకొచ్చింది. యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్ కౌన్సిల్ అడాప్షన్ ఆఫ్ ఆల్బినిజం ప్రివెన్షన్ యాక్ట్, ఆల్బినిజంకి గురైన వాళ్ళు ఎవరైతే ఉంటారో మళ్ళీ రక్షించే చట్టాన్ని కూడా ఇది తీసుకురావడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా. సో ఇది ఆల్బినిజం గురించి సంబంధించిన మొత్తం డేటా. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇంటర్నేషనల్ ఆల్బినిజం అవేర్నెస్ డే అనేది June 13th అని, దాని యొక్క థీమ్ వచ్చేసి స్ట్రెంగ్త్ అండ్ బియాండ్ ఆల్ ఆర్ట్స్ అని మొట్టమొదటిగా గుర్తించింది యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అని. ఆల్బినిజం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ఆఫ్రికా అండ్ యూరప్ అని, అండ్ ఆల్బినిజంని ప్రొటెక్ట్ చేయడం కోసం ఏ యుఎన్ సంస్థ ముందరికి వచ్చింది అంటే యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్ కౌన్సిల్, యుఎన్ మానవ హక్కుల సమితి ఏదైతే ఉందో అది ముందుకు వచ్చిందని. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ జెనీవాలో ఉంది, ఎస్టాబ్లిష్ చేయబడింది 2006లో అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కూడా ఇది ఎన్ఎస్జీ గురించే, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ విషయం గురించే. అయితే ఇది అవార్డుకి సంబంధించిన విషయం. అండ్ ఎన్ఎస్జీ కౌంటర్ ఐఈడి అండ్ కౌంటర్ టెర్రరిజం ఇన్నోవేషన్ అవార్డ్. సో కౌంటర్ టెర్రరిజం ఇన్నోవేషన్ అవార్డు 2021 ఎన్ఎస్జీకి సంబంధించి ఎవరికి వచ్చిందంటే ప్రొఫెసర్ శైలేష్, ఐఐటి రూర్కేలో పనిచేస్తున్న ప్రొఫెసర్ శైలేష్కి ఈ సంవత్సరం కౌంటర్ టెర్రరిజం ఇన్నోవేషన్ అవార్డు 2021 లభించడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. అండ్ ప్రొఫెసర్ శైలేష్కి ఈ అవార్డు రావడానికి కారణం ఆయన ఇంట్రడ్యూస్ చేసిన బ్లాస్ట్ రెసిస్టెన్సీ హెల్మెట్ డిజైన్. సో ఆయన డిజైన్ చేసిన బ్లాస్ట్ రెసిస్టెన్సీ హెల్మెట్ డిజైన్కి గాను ఈ సంవత్సరం కౌంటర్ టెర్రరిజం ఇన్నోవేషన్ అవార్డు 2021ని ఐఐటి రూర్కేకి చెందిన ప్రొఫెసర్ శైలేష్ అందుకున్నారు. అలాగే ఈయన షాక్ వేవ్, ఇండియన్ సొసైటీ ఆఫ్ షాక్ వేవ్ రీసెర్చ్ అనే దాంట్లో లైఫ్ మెంబర్గా కూడా ఉన్నారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే దీంట్లో ఉన్న స్పెషాలిటీ, ఈ అవార్డు రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ యూజ్ చేసే మెయిన్ హెల్మెట్స్ అన్నీ కూడా బెలాస్టిక్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి నుంచి జస్ట్ ప్రొటెక్షన్ని మాత్రమే ఇస్తాయి, జస్ట్ ఆ అటాక్స్ నుంచి తప్పించుకోవడానికి మాత్రమే యూజ్ అవుతాయి. కానీ ఆ టైంలో ఒక ఛాన్స్ ఏంటంటే బ్రెయిన్ ఇంజరీ కానీ, సో బ్రెయిన్కి సంబంధించిన మెయిన్ డ్యామేజెస్ కానీ ఎక్కువగా జరగడం అబ్జర్వ్ చేశారు. సో వాటి నుంచి తట్టుకునే విధంగా ఈ బ్లాస్ట్ రెసిస్టెన్సీ హెల్మెట్ డిజైన్ని ప్రొఫెసర్ శైలేష్ రూపొందించి ఉన్నారు. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కూడా డేకి సంబంధించింది వరల్డ్ బ్లడ్ డే.
సో మనకి వరల్డ్ బ్లడ్ డే అనేది ఏ డేని రికగ్నైజ్ చేశారు అంటే జూన్ 14th. అంటే వరుసగా చూసుకుంటే జూన్ 12th, 13th, 14th ఈ మూడింటిని కూడా వరుసగా గుర్తుపెట్టుకోవాలి. జూన్ 12th వచ్చేసేటప్పటికి సో వరల్డ్ ఎగెనిస్ట్ చైల్డ్ లేబర్ డే, జూన్ 13th వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ అవేర్నెస్ ఆన్ ఆల్బినిజం డే, అండ్ జూన్ 14th వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ వరల్డ్ బ్లడ్ డోనర్ డే. జూన్ 14th వరల్డ్ బ్లడ్ డోనర్ డే. సో నెక్స్ట్ దీని యొక్క థీమ్ వచ్చేటప్పటికి గివ్ బ్లడ్ అండ్ కీప్ ద వరల్డ్ బీటింగ్. గివ్ బ్లడ్ అండ్ కీప్ ద వరల్డ్ బీటింగ్ అనేది ఈ సంవత్సరం వరల్డ్ బ్లడ్ డే యొక్క ఇతివృత్తాంతంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే దీన్ని ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 2004 ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే అనే దాన్ని 2004లో స్టార్ట్ చేశారు. సో బ్లడ్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పడానికి, బ్లడ్ డోనర్స్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పడం కోసం దీన్ని 2004లో అఫీషియల్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ప్రతి సంవత్సరం కూడా జూన్ 14th ఈ డేని రికగ్నైజ్ చేయడం జరిగింది. అలాగే ఎస్పెషల్లీ జూన్ 14th ఎంచుకోవడానికి కారణం కార్ల్ ల్యాండ్స్టైనర్. సో కార్ల్ ల్యాండ్స్టైనర్ బర్త్ యానివర్సరీ సందర్భంగా సో ఈ డేని ఎంచుకోవడం జరిగింది. కార్ల్ ల్యాండ్స్టైనర్ వచ్చేసి మనకి ప్రపంచంలో మొట్టమొదటిగా ఏబిఓ బ్లడ్ గ్రూప్ సిస్టమ్ని స్టార్ట్ చేసిన ఆయన. ఏ బ్లడ్ గ్రూప్, బి బ్లడ్ గ్రూప్, ఓ బ్లడ్ గ్రూప్ గురించి మొట్టమొదటిగా ప్రస్తావించింది అండ్ అసలు ఈ బ్లడ్ గ్రూప్స్ కాన్సెప్ట్ చెప్పిన పర్సన్ కార్ల్ ల్యాండ్స్టైనర్. సో ఈయన బర్త్ యానివర్సరీకి రికగ్నైజ్డ్గా సో జూన్ 14th వరల్డ్ బ్లడ్ డోనర్ డే అనే దాన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. ఈయనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది 1930లో కార్ల్ ల్యాండ్స్టైనర్కి నోబెల్ ప్రైజ్ మెడిసిన్ విభాగంలో రావడం జరిగింది. అలాగే ఈయనని ఫాదర్ ఆఫ్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ అని కూడా పిలుస్తారు. హీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్. ఫాదర్ ఆఫ్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ అని చెప్పేసి ఎవరిని పిలుస్తారంటే కార్ల్ ల్యాండ్స్టైనర్ని. ఆయన ఏం కనిపెట్టారు అంటే మొట్టమొదటిగా ఏ బ్లడ్ గ్రూప్, బి బ్లడ్ గ్రూప్, ఓ బ్లడ్ గ్రూప్, ఏబిఓ బ్లడ్ గ్రూప్ సిస్టమ్ని కనిపెట్టడం జరిగింది. ఆయన బర్త్ యానివర్సరీ సందర్భంగా జూన్ 14th వరల్డ్ బ్లడ్ డోనర్ డే అనే దాన్ని రికగ్నైజ్ చేశారు. మొట్టమొదటిగా దీన్ని రికగ్నైజ్ చేసింది 2004లో. ఈ సంవత్సరం దీని యొక్క థీమ్ వచ్చేటప్పటికి గివ్ బ్లడ్ అండ్ కీప్ ద వరల్డ్ బీటింగ్ అనేది దీని యొక్క ఇతివృత్తాంతంగా ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ వరల్డ్ బ్లడ్ డోనర్ డే. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి G7 సమిట్, గ్రూప్ 7 కంట్రీస్ సమిట్ అనేది ఇటీవల 11th to 13th జూన్ మనకి బ్రిటన్ కేంద్రంగా జరగబోతుంది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. మనం మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాల్సింది G7 సమిట్ అనేది ఈ సంవత్సరం జూన్ 11th నుంచి 13th మధ్యలో ఎక్కడ జరగబోతుంది అంటే కార్న్వాల్. ఈ ప్రదేశం మీకు ఆల్రెడీ తెలుసు, దీని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. సో కార్న్వాల్ అనే ప్రదేశంలో బ్రిటన్లో ఈ G7 సమిట్ అనేది జరగబోతుంది. సో దీనికి G7 కంట్రీస్ పార్టిసిపేట్ చేయబోతున్నాయి. G7 కంట్రీస్తో పాటు మనకి గెస్ట్ కంట్రీస్ కూడా పార్టిసిపేట్ చేయబోతున్నాయి. సో ఇది న్యూస్. అయితే ఇక్కడ చూసేటప్పటికి ఇండియా ఎందుకు ఇన్వాల్వ్ అయి ఉంది అంటే ఈ G7 సమిట్ ఈ సంవత్సరం జరగబోయే బ్రిటన్లో జరగబోయే G7 సమిట్లో గెస్ట్ కంట్రీస్లో వన్ ఆఫ్ ద కంట్రీ వచ్చేటప్పటికి ఇండియా కూడా గెస్ట్ కంట్రీగా పార్టిసిపేట్ చేయబోతుంది. ఆల్రెడీ దీని గురించి జాన్లో ఒక న్యూస్ వచ్చింది. సో జాన్లో మనకి యూకే ప్రైమ్ మినిస్టర్ ఇండియాని కూడా ఈ సంవత్సరం జూన్లో జరిగే G7 సమిట్స్కి ఆహ్వానించనున్నారు అతిథి కంట్రీగా, గెస్ట్ కంట్రీగా అని చెప్పి న్యూస్ రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇండియా ఈజ్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ G7 సమిట్. ఇది అయితే ఇండియా ఏమని అడ్రస్ చేయబోతుంది, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఏమని అడ్రస్ చేయబోతున్నారు అంటే వన్ అర్త్ వన్ హెల్త్ అనే నినాదంతో ఈయన అడ్రస్ చేయబోతున్నారు G7 సమిట్ని. మొత్తం ఓవరాల్గా కరెంట్ అఫైర్లో చూసుకుంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ అంశం ఏంటి అంటే G7 సమిట్ ఏ కంట్రీలో జరగబోతుంది, యూకేఆర్ బ్రిటన్. సో ఏ ప్రాంతంలో జరగబోతుంది, దట్ ఈస్ అ కార్నవల్. అలాగే నెక్స్ట్ G7 ఆతిథ్య కేంద్రంగా G7 సమిట్ ఆధారంగా వన్ అర్త్ వన్ హెల్త్ అనే నినాదాన్ని ఎవరు రిప్రజెంట్ చేయబోతున్నారు, వన్ అర్త్ వన్ హెల్త్ అనే కాన్సెప్ట్తో ఏ కంట్రీ రిప్రజెంట్ చేయబోతుంది అంటే ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. అయితే ఈ సంవత్సరం జరిగే G7 సమిట్కి గెస్ట్ కంట్రీస్గా ఏవి వెళ్ళబోతున్నాయంటే ఒకటి వచ్చేటప్పటికి ఇండియా, అండ్ రెండోది వచ్చేటప్పటికి ఆస్ట్రేలియా, అండ్ మూడోది వచ్చేటప్పటికి సౌత్ కొరియా, అండ్ నాలుగోది వచ్చేటప్పటికి సౌత్ ఆఫ్రికా. సో సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియా, ఈ 4 కంట్రీలు కూడా మనకి గెస్ట్ కంట్రీస్గా ఈ G7 సమిట్లో పాల్గొనున్నాయి. మరి G7 కంట్రీస్ ఏవి అంటే ఒకటి వచ్చేటప్పటికి USA, అండ్ రెండోది వచ్చేటప్పటికి కెనడా, అండ్ మూడోది వచ్చేటప్పటికి యూకే, అండ్ నాలుగోది వచ్చేటప్పటికి ఫ్రాన్స్, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి జర్మనీ, అండ్ నెక్స్ట్ ఇటలీ,
అండ్ జపాన్. సో టోటల్గా 7 కంట్రీస్ అని చెప్పొచ్చు. జపాన్, ఇటలీ, జర్మనీ అండ్ ఫ్రాన్స్, యూకే, కెనడా అండ్ యూఎస్ఏ ఈ G7 కంట్రీస్ కూడా పాల్గొనబోతున్నాయి. ఆల్రెడీ మనకి G7 గురించి కొంచెం తెలిసి ఉండాలి. G7 అనేది ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ, ఎనర్జీ ఈ 3 అంశాల ప్రాధాన్యంగా G7 అనేది 1975లో ఏర్పడింది, 1975లో. సో ఎందుకు ఏర్పడింది అంటే భద్రత కోసం, ఎనర్జీని డెవలప్ చేసుకోవడం కోసం. దాని తర్వాత స్లోగా ఈ కంట్రీస్ అన్నీ కూడా ఆర్థిక పరంగా, ఎకనామీ పరంగా కూడా అభివృద్ధి అవ్వడం మొదలుపెట్టాయి. సో ఫస్ట్ ఏర్పడింది ఈ కంట్రీసే, 7 కంట్రీసే G7 కంట్రీస్గా. అయితే 1997లో ఈ G7 కాస్త ఎలా ఏర్పడింది అంటే G8గా మారింది బికాస్ ఆఫ్ రష్యా. సో రష్యా కూడా ఈ కంట్రీస్తో మనకి 1997లో జాయిన్ అవడం వల్ల G8 అనేది కూడా ఏర్పడింది. కానీ డ్యూ టు క్రిమియా వార్ జరగడం వల్ల, దాంట్లో రష్యా వివాదాస్పదంగా మారడం వల్ల 2014లో G8 నుంచి రష్యాని తొలగించడం జరిగింది. తిరిగి ఇది కాస్త ఎలా మారింది అంటే G7గా మారడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ G7 అని చెప్పొచ్చు. అంటే టాప్ మోస్ట్ కంట్రీస్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ G7 సమిట్. అయితే మిమ్మల్ని కార్నవల్ అనే ప్రదేశం గుర్తుపెట్టుకోమన్నాను, ఎందుకంటే నిన్న కరెంట్ అఫైర్లో డిస్కస్ చేసాం. మీకు గుర్తుంటే యూకే ప్రైమ్ మినిస్టర్ అండ్ యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ జాన్సన్, యూకే ప్రైమ్ మినిస్టర్ బోరిస్ జాన్సన్, వీళ్ళిద్దరూ కూడా న్యూ అట్లాంటిక్ చార్టర్ని సైన్ చేశారని, అది కూడా ఎక్కడ అంటే మనకి కార్నవల్ కేంద్రంగా సైన్ చేయడం జరిగింది అని చెప్పేసి డిస్కస్ చేసాం. అంటే ఈ సంవత్సరం కార్నవల్ న్యూస్లో ఉండడానికి ఒకటి కారణం న్యూ అట్లాంటిక్ చార్టర్ అండ్ రెండోది వచ్చేసి G7 సమిట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ G7 సమిట్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కార్నవల్లో జరిగింది. G7 కంట్రీస్ అన్నిటినీ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అండ్ గెస్ట్ కంట్రీస్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ వన్ అర్త్ వన్ హెల్త్ అనేది ఇచ్చింది ఎవరు అంటే ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్, యుఎన్ శాశ్వత మండలి అనేది మనకి భద్రతా మండలి అనేది న్యూస్లో ఉంది. దీనికి కారణం యుఎన్ భద్రతా మండలి యొక్క నాన్ పర్మనెంట్ మెంబర్స్ని 5 సభ్యుల్ని ఎన్నుకోవడం జరిగింది, 5 సభ్య దేశాలను ఎన్నుకోవడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. సో 5 సభ్య దేశాలు ఏంటి అంటే ఒకటి వచ్చేసి మనకి అల్బేనియా అండ్ రెండోది వచ్చేటప్పటికి బ్రెజిల్ అండ్ మూడోది గెబాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ గనా అండ్ యునైటెడ్ యుఏఈ అనేది మొత్తం 5 కంట్రీస్ని ఎన్నుకోవడం జరిగింది. దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ముఖ్యంగా యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలిలో టోటల్గా ఎంతమంది సభ్యులు ఉంటారు అంటే, సభ్య దేశాలు ఉంటాయంటే 15. ఈ 15లో ఆల్రెడీ అందరికీ తెలుసు 5 పర్మనెంట్ మెంబర్స్ అండ్ 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు అని చెప్పి. ఈ 5 పర్మనెంట్ సభ్య దేశాలు ఏవి అంటే ఒకటి యుఎస్ఏ అండ్ రెండోది యూకే అండ్ మూడోది ఫ్రాన్స్ అండ్ నాలుగోది రష్యా అండ్ 5వది వచ్చేసేటప్పటికి చైనా. సో చైనా, రష్యా, ఫ్రాన్స్, యూకే, యుఎస్ఏ ఈ 5 కూడా పర్మనెంట్ సభ్య దేశాలు యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో, యుఎన్ భద్రతా మండలిలో. అండ్ నాన్ పర్మనెంట్ మెంబర్స్కి వచ్చేటప్పటికి వీటి యొక్క టెన్యూర్, పదవీ కాలం ఎంత ఉంటుంది అంటే 2 years వరకు ఉంటుంది. 2 సంవత్సరాలు నాన్ పర్మనెంట్ పదవీ కాలం అనేది ఉంటుంది. ఇండియా కూడా ప్రస్తుతం యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో నాన్ పర్మనెంట్ మెంబర్గా ఉంది. సో ఇండియా యొక్క స్టేటస్ ఏంటి యుఎన్ భద్రతా మండలిలో అంటే నాన్ పర్మనెంట్ మెంబర్. అయితే ఇప్పుడు ఎన్నుకోబడిన కంట్రీస్ ఏవి అంటే అల్బేనియా, గనా అండ్ యాజ్ వెల్ యాజ్ బ్రెజిల్, గెబాన్ అండ్ యుఏఈ. ఆల్రెడీ మీకు తెలుసు యుఏఈ యొక్క క్యాపిటల్ వచ్చేసి అబుదాబి. సో అబుదాబి ఈజ్ అ ప్రెజెంట్ క్యాపిటల్ ఆఫ్ యుఏఈ. అలాగే గనా క్యాపిటల్ నిన్నే డిస్కస్ చేసాం మనం, ఆక్రా ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ గనా. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్రెజిల్. సో బ్రెజిలియా ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ ప్రజెంట్ బ్రెజిల్. సో బ్రెజిల్ యొక్క క్యాపిటల్ వచ్చేసి బ్రెసిలియా. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి అల్బేనియా యొక్క క్యాపిటల్ వచ్చేసి థిరానా ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ అల్బేనియా. సో థిరానా ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ అల్బేనియా. అండ్ బ్రెజిల్కి బ్రెజిలియా, ఆక్రా వచ్చేటప్పటికి మనకి గనాకి అండ్ యుఏఈ వచ్చేటప్పటికి అబుదాబి. సో ఇవి క్యాపిటల్స్గా ఉన్నాయి. ఎక్కువగా మనకు ఉపయోగపడేవి బ్రెజిల్ ఎక్కువగా వస్తుంది కాబట్టి బ్రెజిలియా ఈజ్ అ క్యాపిటల్. అండ్ నెక్స్ట్ అబుదాబి యుఏఈ యొక్క క్యాపిటల్. ఈ 2 కంట్రీస్ రాజధానులు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ న్యూస్. అయితే పర్మనెంట్ మెంబర్స్కి, నాన్ పర్మనెంట్ మెంబర్స్కి మధ్య ఒక చిన్న తేడా ఏంటంటే ఈ పర్మనెంట్ మెంబర్స్కి ఒక స్పెషల్ పవర్ కల్పించబడింది. సో దాన్ని వీటో పవర్ అని చెప్పేసి అంటాం. సో వీటో పవర్ యుఎన్ భద్రతా మండలిలో ఏ సభ్య దేశాలకి ఉంటుంది అంటే పర్మనెంట్ మెంబర్ కంట్రీస్కి, శాశ్వత సభ్య దేశాలకి ఉండే మెయిన్ పవర్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఏది అంటే వీటో పవర్. అది నాన్ పర్మనెంట్ మెంబర్స్కి ఉండదు. సో ఈ మొత్తంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈసారి 2022కి గాను యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ
సెక్యూరిటీ కౌన్సిల్ ఎంతమందిని తన భద్రతా మండలిలో నాన్ పర్మనెంట్ మెంబర్స్గా ఎన్నుకుంది అంటే 5. సో దాంట్లో ఏ కంట్రీ ఉంది అని అడగచ్చు, ఏ కంట్రీ లేదని అడగచ్చు. కాబట్టి కంట్రీస్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. బ్రెజిలియా, ఘనా, యుఏఈ ఖచ్చితంగా గుర్తుంటాయి. మీకు కొత్తగా అనిపించేది అల్బేనియా ఒకటి అండ్ గెబాన్ ఒకటి. ఈ రెండింటిని ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి పుల్జర్ ప్రైజ్ అవార్డ్ ఈజ్ ఇన్ న్యూస్. సో ఈసారి మనకి ఒక అవార్డు న్యూస్లో ఉంది, పుల్జర్ ప్రైజ్ 2021. ఈ కేటగిరీలో ఈ అవార్డు అందుకున్న వ్యక్తి మేఘా రాజ్ గోపాలన్. ఇండియన్ ఆరిజిన్ అయిన మేఘా రాజ్ గోపాలన్కి పుల్జర్ ప్రైజ్ 2021 అనేది ఈ సంవత్సరం రావడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈమెకి ఈ అవార్డు రావడానికి కారణం అండ్ మేఘా రాజ్ గోపాలన్ టీం కూడా ఈ మంత్ జూన్ 3 వచ్చిన చైనాలో ఇష్యూ ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన ఒక ఇష్యూ, అది కూడా చైనా జిన్జియాంగ్ ప్రావిన్సీకి సంబంధించిన ఒక ముస్లిమ్స్కి సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో దాని మీద ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆ ఇన్వెస్టిగేషన్ చేసిన దానికి గాను సో మేఘనా రాజ్ గోపాలన్కి పుల్జర్ ప్రైజ్ 2021 ఆ రిపోర్ట్కి గాను, సో ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్కి గాను ఈమెకి ఈ అవార్డు రావడం జరిగింది. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే పుల్జర్ ప్రైజ్ అనేది మనకి 21 కేటగిరీస్లో ఇస్తారు. 21 కేటగిరీస్లో ఈ పుల్జర్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. యుఎస్లో బిగ్గెస్ట్ జర్నలిజం అవార్డు కేటగిరీలో పుల్జర్ ప్రైజ్ 2021 అందుకున్న వ్యక్తి వచ్చేసి మనకి మేఘనా రాజ్ గోపాలన్. ఈమెకి ఈ అవార్డు ద్వారా $15,000 ఇవ్వనున్నారు. ఈ అవార్డు ద్వారా ఈమెకి ఎంత క్యాష్ ప్రైజ్ వస్తుంది అంటే $15,000 ఇవ్వనున్నారు. అలాగే ఈ 21 కేటగిరీస్లో కూడా ఏదైతే పుల్జర్ ప్రైజ్ పబ్లిక్ సర్వీస్ కేటగిరీ ఉందో దాంట్లో ప్రైజ్తో పాటు గోల్డ్ మెడల్ని కూడా ఇస్తారు. 21 కేటగిరీలో దేనికి గోల్డ్ మెడల్ని ఇస్తారంటే పబ్లిక్ సర్వీస్ కేటగిరీకి గోల్డ్ మెడల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ మొత్తం న్యూస్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇటీవల మేఘా రాజ్ గోపాలన్ న్యూస్లో ఉన్నారు. దానికి కారణం పుల్జర్ ప్రైజ్ అని. అండ్ ఆమె చేసిన దేనికి గాను, ఏ ఫీల్డ్కి గాను ఇది వచ్చింది అంటే ఇటీవల చైనాలో సంచలనం రేపిన ఉయిగర్ ముస్లిమ్స్ అని చెప్పి ఉయిగర్ ముస్లిమ్స్ యొక్క ఇష్యూ యొక్క ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్కి గాను ఈమె టీంకి కలిపి పుల్జర్ ప్రైజ్ అవార్డు ఇవ్వడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. సో ఈ మొత్తంలో కూడా ఉయిగర్ ముస్లిమ్స్ అనే వాళ్ళు న్యూస్లో ఉన్నారు కాబట్టి ఇది కూడా మనం చూడాలి. సో చైనాలో దాదాపుగా మనకి 55 రికగ్నైజ్డ్ ఎథ్నిసిటీ గ్రూప్స్ ఉన్నాయి. 55 సో మైనారిటీ గ్రూప్స్ అంటాం. ఇందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ గ్రూప్గా ఉయిగర్ ముస్లిమ్స్ని చెప్పొచ్చు. వీళ్ళు ఎక్కువగా చైనాలో ఏ ప్రాంతంలో కనిపిస్తారు అంటే జిన్జియాంగ్ ప్రాంతంలో కనిపిస్తారు. జిన్జియాంగ్ ప్రాంతంలో 2 ఇంపార్టెంట్ గ్రూప్స్ ఉన్నాయి, మైనారిటీ గ్రూప్స్. ఒకటి వచ్చేటప్పటికి ఉయిగుర్ ముస్లిమ్స్ అండ్ రెండోది వచ్చేటప్పటికి హన్స్. సో ఈ 2 కూడా చైనాలో ఇంపార్టెంట్ మైనారిటీ గ్రూప్సే జిన్జియాంగ్లో కనిపిస్తాయి. అయితే జూన్ 3న ఇది న్యూస్లో రావడానికి కారణం ఈ ప్రాంతంలోని 3 ముస్లిమ్స్ టర్కీకి పారిపోవడం లేదా ఎస్కేప్ అవ్వడం చేసి అక్కడ జిన్జియాంగ్ ప్రాంతంలో ఉయిగర్ ముస్లిమ్స్ మీద ఎలాంటివి జరుగుతున్నాయి, మాస్ డిటెన్షన్ క్యాంప్స్ అనేవి వాళ్ళ మీద ఎలా జరుగుతున్నాయి, చైనా అథారిటీస్ వాళ్ళని ఎలా టార్చర్ చేస్తున్నారు అనే దాని మీద అందరికీ చెప్పడం జరిగింది. సో జూన్ 3న సంచలనం నేర్పిన ఆ ఇష్యూకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ని మేఘనా రాజ్ గోపాలన్ అందించడం జరిగింది. సో దానికి గాను పుల్జర్ ప్రైజ్ 2021 సో ఈమె అందుకోవడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ పుల్జర్ ప్రైజ్ 2021 యుఎస్ బిగ్గెస్ట్ జర్నల్ అవార్డ్. ఈ సంవత్సరం మేఘనా రాజ్ గోపాలన్ ఇండియన్ ఆరిజిన్ జర్నలిస్ట్కి వచ్చింది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మైథలాజికల్ థీమ్ పార్క్ ఈజ్ ఇన్ న్యూస్. సో ఇటీవల మైథలాజికల్ థీమ్ పార్క్ అనేది న్యూస్లో ఉంది. దీనికి కారణం జమ్మూ కాశ్మీర్. సో జమ్మూ కాశ్మీర్లోని వైష్ణవి దేవి టెంపుల్ చాలా ఫేమస్ అని తెలుసు. ఆ వైష్ణవి దేవి టెంపుల్కి దగ్గరలో, ఆ ఆలయానికి దగ్గరలో జమ్మూ కాశ్మీర్లో ఒక థీమ్ పార్క్ని కన్స్ట్రక్ట్ చేయనున్నారు 500 కోట్ల ఖర్చుతో. ఆ థీమ్ పార్క్ పేరు వచ్చేటప్పటికి మనకి కాత్రా థీమ్ పార్క్. సో కాత్రా థీమ్ పార్క్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయనున్నారు జమ్మూ అండ్ కాశ్మీర్లో. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. సో ఈ థీమ్ పార్క్ మొత్తం ఏంటి అంటే రామాయణ మహాభారతానికి సంబంధించి ఏవైతే విషయాలు ఉన్నాయో సో వాటితో ఒక థీమ్ పార్క్ని అరేంజ్ చేయనున్నారు జమ్మూ కాశ్మీర్లోని వైష్ణవి దేవి ఆలయం దగ్గర. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. ఆల్రెడీ మీకు తెలుసు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా మనోజ్ సిన్హా ఉన్నారు. ఆల్రెడీ జమ్మూ కాశ్మీర్ని లాస్ట్ మంత్ కూడా మనం చూసాం. ఎందుకంటే ఆసియాలోనే అతిపెద్ద ఫెస్టివల్ అంటాం ఏషియన్ ట్యూలిప్ ఫెస్టివల్ కూడా మనకి జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోనే జరిగింది. ఏషియన్ ట్యూలిప్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది అంటే జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో. అండ్ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఇంపార్టెంట్ టెంపుల్ ఏది అంటే వైష్ణవి దేవి టెంపుల్. అండ్ లెఫ్టినెంట్ గవర్నర్ జమ్మూ కాశ్మీర్కి ఎవరు అంటే మనోజ్ సిన్హా అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి.
అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇంపార్టెంట్ ఏంటి ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం న్యూస్లో ఉండడానికి కారణం ఏంటి అంటే ఒక థీమ్ పార్క్ని, కాత్రా థీమ్ పార్క్ని అరేంజ్ చేయనున్నారు మహాభారతం అండ్ రామాయణానికి సంబంధించిన థీమ్స్తో, దాని యొక్క బ్యాక్గ్రౌండ్తో అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కొన్ని ఫేమస్ డాన్సెస్ కూడా ఉన్నాయి, ఫోక్ డాన్సెస్ అంటాం. జమ్మూ కాశ్మీర్కి సంబంధించి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ జానపద నృత్యంగా మనం దేన్ని చెప్పొచ్చు అంటే రూఫ్ డాన్స్ని చెప్పొచ్చు. రూఫ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డాన్స్, ఫోక్ డాన్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. అలాగే ఇంపార్టెంట్ ఫెస్టివల్ వచ్చేటప్పటికి మనకి ట్యూలిప్ ఫెస్టివల్ అంటాం. అలాగే జమ్మూ కాశ్మీర్లోనే భారతదేశంలో అతిపెద్ద రైల్వే సొరంగం జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోనే ఉంది. సో దాని పేరు వచ్చేసి జవహర్ లాల్ నెహ్రూ టన్నెల్. సో భారతదేశంలో అతిపెద్ద రైల్వే టన్నెల్గా చెప్తారు, అతిపెద్ద రైల్వే సొరంగంగా చెప్తారు జవహర్ లాల్ నెహ్రూ టన్నెల్ అని చెప్పేసి. ఇది బనీహాల్ పాస్ కింద జమ్మూ కాశ్మీర్లో లొకేట్ అయి ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద జమ్మూ కాశ్మీర్. అండ్ జమ్మూ కాశ్మీర్లో ఇంపార్టెంట్ లేక్, భారతదేశంలోనే అతిపెద్ద అంటే మనకి ఏమంటాం లార్జెస్ట్ లేక్ లేదా లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా జమ్మూ కాశ్మీర్లో ఉంది. దాని పేరు ఉల్లార్ లేక్. అంటే జమ్మూ కాశ్మీర్ మొత్తానికి చూసుకుంటే అక్కడ ఉన్న అతిపెద్ద, భారతదేశంలోనే అతిపెద్ద ఫ్రెష్ వాటర్ లేక్గా ఉల్లార్ లేక్ని చెప్పొచ్చు. ఇంపార్టెంట్ నదిగా జీలంని చెప్పొచ్చు. ఇంపార్టెంట్ డ్యామ్ జమ్మూ కాశ్మీర్లో ఏది అంటే ఉరి. అండ్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఇది న్యూస్లో ఉండడానికి కారణం లాస్ట్ మంత్లోనేమో ట్యూలిప్ ఫెస్టివల్ వల్ల న్యూస్లో ఉంది. ఆసియాలోనే అతిపెద్ద ట్యూలిప్ ఫెస్టివల్ మనకి జమ్మూ కాశ్మీర్లో. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఈ నెల కరెంట్ అఫైర్లో ఉండడానికి కారణం ఈ ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్లోని వైష్ణవి దేవి టెంపుల్ దగ్గర ప్రాంతంలో మహాభారతం రామాయణానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్తో కాత్రా థీమ్ పార్క్ అనే దాన్ని 500 కోట్ల వ్యయంతో నిర్మించనుంది జమ్మూ కాశ్మీర్. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. సో దిస్ ఈజ్ అబౌట్ దట్ మైథలాజికల్ థీమ్ పార్క్. మైథలాజికల్ థీమ్ పార్క్ ఇటీవల న్యూస్లో ఉంది. అది ఏ ప్రాంతంలో నిర్మించబోతున్నారు అంటే జమ్మూ కాశ్మీర్లో. అది ఏ ఆలయానికి దగ్గరలో నిర్మించబోతున్నారు అంటే వైష్ణవి దేవి టెంపుల్. ఆ థీమ్ పార్క్ యొక్క పేరు ఏంటంటే కాత్రా థీమ్ పార్క్. ఇది దేన్ని బేస్ చేసుకుని, ఏ పురాణాలని బేస్ చేసుకుని ఉంది అంటే రామాయణ మహాభారత. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. సో ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి మనకి న్యూస్లో ఉంది. భారతదేశం మొట్టమొదటిసారిగా ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో ఒక బెంచ్ మార్క్ని దాటింది. అంటే మొట్టమొదటిసారిగా $600 బిలియన్ క్రాస్ చేసింది. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. అంటే మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలాంటి ఛాన్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది, ఎలాంటి క్వశ్చన్ ఫార్మేట్లో అంటే మొట్టమొదటిసారిగా ఇండియా క్రాస్డ్ హౌ మచ్ వాల్యూ ఆర్ హౌ మచ్ మనీ, ఇలా ఈ నెంబరింగ్ అడగచ్చు. ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అని అడిగితే $600 బిలియన్ మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని ఒక కంట్రీ ఫారెన్ కరెన్సీలో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రెజరీ బిల్ కావచ్చు, గవర్నమెంట్ సెక్యూరిటీస్ కావచ్చు, బాండ్స్ కావచ్చు, ఈ రూపంలో మనకి సో రిజర్వ్ చేయడం జరుగుతుంది ఆ కంట్రీ యొక్క సెంట్రల్ బ్యాంక్, లైక్ ఇండియా యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ వచ్చేసి ఇండియాకి $600 బిలియన్ ఉన్నాయి. సో ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే లీడింగ్ కంట్రీ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో లీడింగ్ కంట్రీగా ఉన్నది ఏది అంటే చైనా. సో దాని తర్వాత లీడింగ్ కంట్రీగా ఉన్నది వచ్చేసి మనకి జపాన్. అండ్ దాని తర్వాత లీడింగ్ కంట్రీగా ఉన్నది స్విట్జర్లాండ్. అండ్ దాని తర్వాత రష్యా. అండ్ దాని తర్వాత ఇండియా. సో ఇండియా ఈజ్ ఇన్ 5th పొజిషన్ అని చెప్పాలి. అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ రేషియోలో $600 బిలియన్ మార్కెట్ని క్రాస్ చేయడం, ఫస్ట్ టైం క్రాస్ చేయడమే కాకుండా ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ రేషియోలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అంటే 5th పొజిషన్లో ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఫస్ట్ పొజిషన్లో ఉన్నది ఏది అంటే చైనా. సో మనకి నియరెస్ట్ కంట్రీగా ఉన్నది ఏది అంటే రష్యా. రష్యా ప్రస్తుతం ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ రేషియో ఎంత మెయింటైన్ చేస్తుంది అంటే $600.200 బిలియన్ మెయింటైన్ చేస్తుంది. అండ్ ఇండియా వచ్చేటప్పటికి $600.008 బిలియన్ మెయింటైన్ చేస్తుంది. అంటే ఇండియా త్వరలోనే రష్యాని క్రాస్ చేసి 4th పొజిషన్ని అందుకునే స్థానం కూడా ఉంది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవచ్చు. మనకి నియరెస్ట్ కంట్రీ రష్యా ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ వాల్యూలో, టాప్ కంట్రీ వచ్చేసి మనకి చైనా. అలాగే ఇండియాకి సంబంధించి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఏ రూపంలో ఉంటాయంటే ఒకటి ఫారెన్ కరెన్సీ రూపంలో ఉంటాయి. అండ్ రెండోది వచ్చేసేటప్పటికి మనకి స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ రూపంలో ఉంటాయి. అండ్ మూడోది వచ్చేటప్పటికి గోల్డ్ రూపంలో ఉండడం జరుగుతుంది. సో గోల్డ్ ఒకటి, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఒకటి, ఫారెన్ కరెన్సీస్, ఈ అన్ని రూపంలో కూడా భారతదేశం యొక్క ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి మెయింటైన్ చేయబడతాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. సో న్యూస్లో ఉండడానికి కారణం భారతదేశం మొట్టమొదటిగా $600 బిలియన్ మార్కెట్ని సో ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో క్రాస్ చేసి ప్రపంచవ్యాప్తంగా 5th పొజిషన్
పొజిషన్ టాప్ 5th కంట్రీలో నిలవడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్రెంచ్ ఓపెన్ 2021. సో ఫ్రెంచ్ ఓపెన్ 2021 టైటిల్కి సంబంధించి విమెన్స్ కేటగిరీలో సో మనకి బెర్బోరా క్రెజికోవా ఈ సంవత్సరం ఫ్రెంచ్ ఓపెన్ 2021 విమెన్స్ విభాగానికి సంబంధించి టైటిల్ విజేతగా నిలిచారు. సో ఈ సంవత్సరం ఫ్రెంచ్ ఓపెన్ 2021 విమెన్స్ విభాగాన్ని టైటిల్ అందుకున్న వ్యక్తి బెర్బోరా క్రెజికోవా అండ్ షీఈస్ ద ఫస్ట్ ప్లేయర్ టు విన్ విమెన్స్ సింగిల్ అండ్ డబుల్స్. సో ఈ టోర్నమెంట్లో విమెన్స్ సింగిల్ విభాగంలో అండ్ విమెన్స్ డబుల్ విభాగంలో కూడా ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ 2021 గెలుచుకున్న వ్యక్తి వచ్చేసి మనకి బెర్బోరా క్రెజికోవా. అలాగే రీసెంట్గా అంటే కొన్ని గంటల క్రితమే ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ విభాగానికి సంబంధించి నోవెక్ జోవిక్ ఒక కొత్త హిస్టరీని క్రియేట్ చేశారు అండ్ ఆయన రెండోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ని కూడా గెలుచుకోవడం జరిగింది. నోవెక్ ఈసారి ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ విభాగానికి సంబంధించిన టైటిల్ విజేతగా నిలిచారు. ఈయనకి ఇది సెకండ్ టైం. సో నోవెక్ జోకోవిక్ రెండోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ మెన్స్ విభాగాన్ని గెలుచుకోవడం జరిగింది. దీంతో ఈయన 2 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ని అండ్ 3 సార్లు యుఎస్ ఓపెన్ టోర్నమెంట్ని అండ్ 5 సార్లు మనకి వింబుల్డన్ టైటిల్ని 9 టైమ్స్ ఆస్ట్రేలియన్ ఓపెన్ని. సో ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నమెంట్ని 9 టైమ్స్ గెలుచుకున్నారు అండ్ యుఎస్ ఓపెన్ టోర్నమెంట్స్ని 3 టైమ్స్ గెలుచుకున్నారు అండ్ 5 టైమ్స్ వింబుల్డన్ గేమ్ని కూడా గెలుచుకోవడం జరిగింది అండ్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ని ఈసారి దాంతో కలిపి 2 టైమ్స్ గెలుచుకొని నోవెక్ జోకోవిక్ ఒక హిస్టరీని క్రియేట్ చేశారని చెప్పొచ్చు. సో మెన్స్ విభాగానికి సంబంధించి నోవెక్ జోకోవిక్ అండ్ విమెన్స్ విభాగానికి సంబంధించి బెర్బోరా క్రెజికోవా ఈ సంవత్సరం ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ విభాగంలో విజేతలుగా నిలవడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చైనా శ్రీలంక ఫ్రెండ్షిప్ హాస్పిటల్ ఈజ్ ఇన్ న్యూస్. సో శ్రీలంక ప్రాంతమైన పొలనారువా అనే ప్రాంతంలో చైనా సహాయంతో చైనా $60 మిలియన్ ఆర్థిక సహాయాన్ని అందించనుంది శ్రీలంకకి. శ్రీలంకలోని పొలనారువా అనే ప్రాంతంలో ఒక హాస్పిటల్ని నిర్మించడానికి. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. అయితే ఎందుకు ఈ ప్రాంతంలో హాస్పిటల్ నిర్మిస్తున్నారు, దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇది కిడ్నీ పేషెంట్లకి ముఖ్యంగా సేవలను అందించనుంది. ఎందుకంటే గత కొద్ది సంవత్సరాలుగా పొలనారువా దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మనకి ఎక్కువగా కిడ్నీ సంబంధిత వ్యాధి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా మనకి చూస్తూ ఉన్నారు, రికగ్నైజ్ చేస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి ట్రీట్మెంట్ అందించడం కోసం పొలనారువాలో $60 మిలియన్ వ్యయంతో చైనా శ్రీలంక కలిసి ఒక హాస్పిటల్ని నిర్మించనున్నాయి. అదే చైనా శ్రీలంక ఫ్రెండ్షిప్ హాస్పిటల్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 2015లో చైనా శ్రీలంక కూడా న్యూస్లోకి రావడం జరిగింది. అది చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అది కూడా సిల్క్ రోడ్కి సంబంధించి. సో 2015లో జాయింట్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేశాయి. జాయింట్ ఎక్సర్సైజ్ ఆఫ్ సిల్క్ రూట్ అని చెప్పేసి చైనా శ్రీలంక ఈ యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేయడం కూడా జరిగింది. జాయింట్ ఎక్సర్సైజ్ ఆఫ్ సిల్క్ రూట్ అని చెప్పేసి చైనా అండ్ శ్రీలంక కండక్ట్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద చైనా శ్రీలంక. వీళ్ళకి ట్రేడ్ పరంగా ఎస్పెషల్లీ సీ రూట్ పరంగా చాలా ఎక్కువ సంబంధాలు ఈ మధ్యన డెవలప్ అయ్యాయి అని చెప్పొచ్చు. అండ్ దానితో పాటు శ్రీలంకలో ఇప్పుడు పొలనారువాలో హాస్పిటల్ కట్టిస్తుంది చైనా సహాయంతోనైనా. అంతకు ముందరే భారతదేశం శ్రీలంకలో జాఫ్నా కల్చరల్ సొసైటీ లేదా జాఫ్నా కల్చరల్ సెంటర్ అని చెప్పేసి దీన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఇండియా కూడా ముందరికి రావడం జరిగింది. శ్రీలంకలో జాఫ్నా కల్చరల్ సెంటర్ అనేది ఎవరి సహాయంతో నిర్మించబోతున్నారంటే ఇండియా దీనికి గాను $500 మిలియన్ వ్యయాన్ని ఖర్చు చేయనుంది. సో దట్ ఈజ్ ఆల్సో న్యూస్. ఇది వరకు ఆల్రెడీ ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ శ్రీలంకని విజిట్ చేసిన టైంలో శ్రీలంకలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్ బోధి ట్రీని విజిట్ చేసిన టైంలో జాఫ్నా కల్చరల్ సెంటర్ని ఈ శ్రీలంకలో ఓపెన్ చేస్తున్నామని, శ్రీలంకలో ఇనాగ్రేట్ చేయబోతున్నామని, దానికి ఇండియా హెల్ప్ చేయబోతుంది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ని కూడా ఇవ్వడం జరిగింది. అంటే జాఫ్నా కల్చరల్ సెంటర్ అనే ప్రాంతం శ్రీలంకలో ఉంది. అది తిరిగి పునరుద్ధరించడానికి లేదా అక్కడ ఇనాగ్రేట్ చేయడానికి సహాయం చేసే కంట్రీ ఏది అంటే ఇండియా శ్రీలంకకి. అండ్ ఇటీవల ఒక హాస్పిటల్ని పొల్నారువా అనే ప్రాంతంలో కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. దానికి సహాయం చేసిన కంట్రీ ఏది అంటే చైనా. సో ఇవి మనం ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సింది. అలాగే ఇండియా చైనాని విడదీసేది ఏది అంటే
ఆల్రెడీ మనకి తెలుసు పాక్ స్ట్రైట్, పాక్ జలసంధి అనేది ఇండియా అండ్ శ్రీలంకని ఇండియా శ్రీలంకని విడదీసేది ఏది అంటే పాక్ స్ట్రైట్, పాక్ జలసంధి అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మనకి ఇండియాకి శ్రీలంకకి మధ్య వివాదాస్పదంగా ఉన్న దీవులు ఏవి, ద డిస్ప్యూటరీ ఐలాండ్స్ బిట్వీన్ దట్ ఇండియా అండ్ శ్రీలంక అంటే కట్టచేతు ఐలాండ్స్ అని కూడా చెప్పొచ్చు. ఇవి మేజర్గా ఇండియా శ్రీలంక మధ్య చెప్పుకునేవి న్యూస్లో ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్, అశోక్ పనగారియా పాస్డ్ అవే. రీసెంట్గా పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రముఖ న్యూరాలజిస్ట్ ఇండియాలోనే జైపూర్కి చెందిన వ్యక్తి. సో అశోక్ పనగారియా కోవిడ్ కారణంగా మరణించి ఉన్నారు. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. సో ఇటీవల చనిపోయిన అశోక్ పనగారియా ఏ ప్రాంతానికి సంబంధించిన ఆయన అంటే రాజస్థాన్. సో రాజస్థాన్లోని జైపూర్ ప్రాంతానికి సంబంధించిన ఆయన. ఈయన ఏ రంగంలో చాలా ప్రముఖ పర్సన్ అంటే మనకి మెడికల్ ఫీల్డ్లో, అండ్ దట్టు ప్రముఖ న్యూరాలజిస్ట్, భారతదేశానికి చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్, రాజస్థాన్లోని జైపూర్ ప్రాంతానికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత అండ్ అశోక్ పనగారియా ఇటీవల కోవిడ్ కారణంగా మరణించారు. సో ద నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్, సూరత్ సింగ్ మాథుర్ పాస్డ్ అవే. ప్రముఖ భారతదేశ అథ్లెట్ అండ్ ఢిల్లీకి చెందిన సూరత్ సింగ్ మాథుర్ ఇటీవల కోవిడ్ కారణంగా మరణించి ఉన్నారు. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. సో సూరత్ సింగ్ మాథుర్ భారతదేశంలోని ఒక ప్రముఖ అథ్లెట్. సో భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అండ్ నెక్స్ట్ పాపులర్ అయిన అథ్లెట్గా మనకి సూరత్ సింగ్ని చెప్పొచ్చు. ఇమీడియట్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా. సో 1951 టైంలో తొలి ఏషియన్ గేమ్స్లో ఈయన పాల్గొనడం, మెడల్ తీసుకురావడం కూడా జరిగింది. సో ఏషియన్ గేమ్స్లో బ్రాంజ్ మెడల్ని గెలుచుకున్న వ్యక్తి మనకి సూరత్ సింగ్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈయన 2 నేషనల్ ఛాంపియన్ అవార్డ్స్ని గెలుచుకున్నారు. 2 నేషనల్ ఛాంపియన్ అవార్డ్స్ని గెలుచుకున్నారు. ఫస్ట్ ఏషియన్ గేమ్స్లో మనకి బ్రాంజ్ మెడల్ని తీసుకొచ్చిన ప్రముఖ అథ్లెట్, ఢిల్లీకి చెందిన వ్యక్తి. సో సూరత్ సింగ్ మాథుర్ ఇటీవల కోవిడ్ కారణంగా మరణించారు. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. ఈరోజు కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ రివ్యూస్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేటప్పటికి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఈజ్ ఇన్ న్యూస్, ఎన్ఎస్జీ న్యూస్లో ఉంది. దీనికి కారణం ఎన్ఎస్జీ రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ RRUతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. ఎన్ఎస్జీ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి గురుగ్రామ్లో ఉంది, హర్యానాలో అని చెప్పి కూడా డిస్కస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఘర్ ఘర్ రేషన్ ప్రోగ్రామ్. సో ఘర్ ఘర్ రేషన్ ప్రోగ్రామ్ అనేది IDFC ఫస్ట్ బ్యాంక్ స్టార్ట్ చేస్తుంది. తమ ఎంప్లాయర్స్ యొక్క 1 month శాలరీని సో ఘర్ ఘర్ రేషన్ ప్రోగ్రామ్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే 50,000 కన్నా తక్కువ ఇన్కమ్ని ఈ కోవిడ్ కారణంగా సంపాదిస్తున్నారో, సో అంతవరకే ఉన్నారో వాళ్ళకి రేషన్ కిట్స్ని అందించడం కోసం ఘర్ ఘర్ రేషన్ ప్రోగ్రామ్ అనేది IDFC ఫస్ట్ బ్యాంక్ అందించనుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. సో యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్కి ఇటీవల నూతన హెడ్గా రెబాకా సెంట్రల్ అమెరికన్ విమెన్ని అపాయింట్ చేశారు. సో దాని గురించి మనం డిస్కస్ చేసాం. దాని తర్వాత ఇంటర్నేషనల్ ఆల్బినిజం అవేర్నెస్ డే. సో ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ ఆల్బినిజం అవేర్నెస్ డేని ఎప్పుడు రికగ్నైజ్ చేశారంటే June 13th అని చెప్పి మనం డిస్కస్ చేసాం. దాని తర్వాత NSG కౌంటర్ టెర్రరిజం ఇన్నోవేషన్ అవార్డ్ 2021 ఒక హెల్మెట్కి సంబంధించి దానిని ఇచ్చినందుకు గాను, ఇంట్రడ్యూస్ చేసినందుకు గాను IIT రూర్కే పర్సన్ అయిన శైలేష్కి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం. అండ్ నెక్స్ట్ వరల్డ్ బ్లడ్ డోనర్ డే. సో ప్రతి సంవత్సరం కూడా ల్యాండ్ క్యాల్స్టైన్ బర్త్ యానివర్సరీని రికగ్నైజ్ చేస్తూ June 14th వరల్డ్ బ్లడ్ డోనర్ డే అనే దాన్ని రికగ్నైజ్ చేశారని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి G7 సమిట్. ఈ సంవత్సరం G7 సమిట్ ఎక్కడ జరగబోతుంది అంటే కార్నవల్ ఇన్ బ్రిటన్. సో దీంట్లో G7 కంట్రీస్తో పాటు ఆస్ట్రేలియా, సౌత్ కొరియా, ఇండియా, సౌత్ ఆఫ్రికా గెస్ట్ కంట్రీస్గా సో దీంట్లో పార్టిసిపేట్ చేయనున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి UN సెక్యూరిటీ కౌన్సిల్లో 5 నూతన సభ్య దేశాలని, 5 కంట్రీస్ని ఇటీవల 2022-23కి గాను UN సెక్యూరిటీ కౌన్సిల్ తన నాన్ పర్మనెంట్ మెంబర్స్ కేటగిరీ కింద ఎలెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో అల్బేనియా కానీ, ఘనా కానీ, బ్రెజిల్ కానీ, UAE కానీ ఇవన్నీ కూడా ఉండడం జరిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సో ఇవన్నీ కూడా దీంట్లో ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి పుల్జర్ ప్రైజ్ 2021. సో పుల్జర్ ప్రైజ్ 2021 ఈ సంవత్సరం ఇండియన్ ఆరిజిన్ జర్నలిస్ట్ అయిన మేఘనాకి రావడం జరిగింది. సో దాని గురించి మనం డిస్కస్ చేసాం. దాని తర్వాత మైథలాజికల్ థీమ్ పార్క్ని ఇటీవల ఎక్కడ నిర్మించడానికి మనకి న్యూస్లో కనిపించింది అంటే జమ్మూ కాశ్మీర్లో. సో జమ్మూ కాశ్మీర్లో కాత్రా
థీమ్ పార్క్ అని చెప్పేసి వైష్ణవీదేవి టెంపుల్కి దగ్గరలో ఈ థీమ్ పార్క్ని నిర్మించనున్నారు అని చెప్పేసి మనం న్యూస్ చూసాం. అండ్ నెక్స్ట్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్, భారతదేశం మొట్టమొదటిసారిగా $600 బిలియన్ మార్కెట్ని క్రాస్ చేసింది అని చెప్పేసి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో. అలాగే ఇండియా యొక్క స్థానం ప్రపంచ కంట్రీస్లో 5th పొజిషన్లో ఉందని, టాప్ కంట్రీలో చైనా ఉంది అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్రెంచ్ ఓపెన్ 2021 విమెన్స్ టైటిల్. సో ఫ్రెంచ్ ఓపెన్ 2021 విమెన్స్ టైటిల్ క్రెజికోవా గురించి అండ్ యాజ్ వెల్ యాజ్ మెన్స్ విభాగంలో నోవాక్ గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ చైనా శ్రీలంక ఫ్రెండ్షిప్ హాస్పిటల్ని నిర్మించనున్నారు. అది కూడా ఏంటి అంటే శ్రీలంకలోని ఎవరైతే ఒక ప్రాంతంలో కిడ్నీ బాధితులు ఎక్కువగా ఉన్నారో, ఒక వ్యవసాయ ఆధారిత ప్రాంతంలో అండ్ పోల్నరోవా ప్రాంతం, ఆ ప్రాంతంలో చైనా సహాయంతో $60 మిలియన్ సహాయంతో శ్రీలంక ఒక హాస్పిటల్ని నిర్మించనుంది. అండ్ నెక్స్ట్ అశోక్ పనగారియా పాస్డ్ అవే, భారతదేశ ప్రముఖ న్యూరాలజిస్ట్ అయిన అశోక్ పనగారియా రాజస్థాన్కి చెందిన వ్యక్తి. ఈయన రీసెంట్గా కోవిడ్ కారణంగా మరణించారు. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. నెక్స్ట్ వచ్చేటప్పటికి సూరత్ సింగ్ మాథూర్ పాస్డ్ అవే, భారతదేశ ప్రముఖ అథ్లెట్, మొట్టమొదటిసారి ఏషియన్ గేమ్స్లో బ్రాంజ్ మెడల్ని తీసుకొచ్చిన వ్యక్తి కూడా. సో ఈయన మరణించారు ఇటీవల కోవిడ్ కారణంగా. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. ఈయన ఢిల్లీకి సంబంధించిన వ్యక్తి. సో ఇవి ఈరోజు నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ పర్సన్ స్పోర్ట్స్ యొక్క ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.